సుమారు 60 మంది చనిపోయారు రోడ్ యాక్సిడెంట్లోని. ఇది వన్ ఆఫ్ ద రీజన్. అంటే నేను గవర్నమెంట్ని వ్యతిరేకం కాదు, కానీ ఇన్ని మంది చనిపోతున్నారు కాబట్టి నాకు నా కుటుంబ సభ్యుల్లాగే పిల్లలు చెప్తానండి. మన ప్రపోజ్ మాస్టర్ ప్లాన్ 2047 80 మీటర్ రోడ్ వైండింగ్ ఉంది, కానీ ప్రస్తుత మాస్టర్ ప్లాన్లో 60 మీటర్. మన గాజువాక నుంచి అదే స్ట్రెచ్ హనుమంతవాక స్ట్రెచ్ వస్తే ఇప్పుడు దాకా 60 మీటర్ రోడ్ వైండింగే లేదు. ఉన్నది 45 ఫీట్ ఒక స్ట్రెచ్లోని, ఒక ఎక్స్టెంట్లోని. అంటే ఒక 2 బస్సులు కూడా ప్రాపర్గా వెళ్ళేవన్నమాట. అలాంటి దాన్ని మన స్టేట్ గవర్నమెంట్ ఇప్పటికొచ్చి యాక్షన్ తీసుకోలేదు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కెపాసిటీ ఎక్స్పాన్షన్ అంటారు. కెపాసిటీ ఎక్స్పాన్షన్ లేకుండాను డెవలప్మెంట్ ఎలా చేస్తారు? రేపొద్దున్న బీచ్ షాక్స్ అన్నారు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నారు, ఐటీ హబ్ అన్నారు. ఇప్పుడు బీచ్ షాక్స్ పెట్టారండి. సపోజ్ బీచ్ రోడ్లోని ఎన్ని ఫీట్ ఉంది? ఇంచుమించు ఎన్ని మీటర్ ఉంది? 40 మీటర్. అంటే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కూడా అలాగే పెడతా అన్నారు. హనుమంతవాక నుంచి విశాలాక్షి నగర్ చూస్తే మీకు 60 మీటర్, అంటే ఇంచుమించు 45 ఫీట్ రైట్ ఆర్ లెఫ్ట్, 45 ఫీట్ ఉంది. ఇంకా ఒక 60 ఫీట్ అనేది ఎక్స్పాన్షన్ లేదు. ఇవన్నీ లేకుండాను గూగుల్ డేటా సెంటర్ అని, అదేవిధంగా ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్పేసి, ఐటీ హబ్ అని, టూరిజం అని చెప్పేసి ఇలా చెప్తున్నారు. ఒకవేళ అవే పెరిగితే ఇప్పుడు నేను చెప్పిన ఫిగర్ గాజువాకలో మాత్రమే. రేపనే రోజు ఇవన్నీ ఓపెన్ అయితే సేఫ్టీ ఎవరిస్తారు? ముందు రోడ్ వైండింగ్ మీద పడండి. ఎందుకంటే గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే అటువైపు పబ్లిక్ ప్రాపర్టీ ఎంకరేజర్స్ ఉన్నారు. కొంతమంది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఆ ఎంకరేజర్స్ తీయలేకపోతున్నారు. ఇప్పుడు 60 మంది చనిపోయారు. అది ఎవరు బాధ్యులు? నా అథారిటీసా, జీవీఎంసీ కమిషనరా, ఆర్ఎన్బిఆ? నా అథారిటీస్ సిటీ లిమిట్స్ వచ్చేసరికి జీవీఎంసీ పరిధిలో వస్తుందని చెప్తున్నారు. మరి అమాయకులు అప్పుడు చూడండి, నేనేమన్నానంటే ఇది కేవలం ఒక అట్లీస్ట్ 50% రోడ్ వైండింగ్ లేపడం వల్ల జరుగుతుంది కదా. అలా అదేవిధంగా నేను గవర్నమెంట్కి నా తరఫున రిక్వెస్ట్ ఏంటంటే ప్రాపర్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ లేకపోతే ఫ్యూచర్లోని చాలామంది చనిపోతారు. నేను 2026లో కూడా పెట్టాను. వాళ్ళు ఏం చెప్పారంటే జీవీఎంసీ పరిధిలోని రోడ్ వైండింగ్ ఉంది, దానికి శాంక్షన్ అయ్యింది అంటారు. శాంక్షన్ అవ్వడం కాదు, ఇప్పుడు ఇమీడియట్గా ఆన్ ఎమర్జెన్సీ బేస్మెంట్ ఇమీడియట్గా రోడ్ వైండింగ్ చేస్తే సో మీరు ఫర్దర్గా ఏమేమి చేసుకోవచ్చు. 100 మంది ప్రాణాలంటే లెక్కలేనప్పుడు మన డెవలప్మెంట్ మనం పెట్టుకుని ఏం చేసుకుంటాం? ఎవరైనా 2 వీలర్స్ కానీ ఎవరు కానీ బయటకు వెళ్తుంటే మనకి ఎంత ఇది ఉంది. మన ప్రెస్లో కూడా మేము చెప్తున్నాను, మామూలుగా మీరు బైక్ వెళ్తారు, హెల్మెట్ అన్నీ వేసుకుంటున్నారు. రోడ్ వైండింగ్ అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా బైక్లు, కార్లు అన్నీ ఉన్నాయి. అనే విశాఖపట్నం సిటీ మొత్తంలో 20 లక్షల మంది ఉన్నారు. బయట నుంచి కంపేర్ చేసుకుంటే అట్లీస్ట్ 10 లక్షల మందికి వాహనదారులు ఉన్నారు. సో మన బాధ్యత కింద గవర్నమెంట్ కొంచెం దీనిని దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ వైండింగ్ చేయండి, తర్వాత మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి వెళ్ళండి. రోడ్ వైండింగ్ ప్రాపర్గా లేకపోతే మీరు బీచ్ షాక్స్ పెట్టుకున్నా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టుకున్నా, గూగుల్ డేటా సెంటర్ పెట్టుకున్నా, ఐటీ కారిడార్ పెట్టుకున్నా, దీనికి అమాయకుల లైఫ్లు ఉన్న రోడ్డు మీద పోతాయి. అలాగని నేను పబ్లిక్ సేఫ్టీ ఇంపార్టెంట్. 21 ఇయర్స్కి బైక్ ఇవ్వాలి. పేరెంట్స్ కూడా ఆలోచించుకోవాలంటే స్పీడింగ్ బైక్స్ ఇవ్వకండి. అలా ఇచ్చినప్పుడు మన ఏరియా లిమిట్ ఎంత? 50 to 40 స్పీడ్ ఉంటుంది. మన పిల్లలకి ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వాలి, కాదని లేదు. కానీ హై స్పీడింగ్ వెహికల్స్ అవ్వడం వల్ల ఇలా కంజెషన్ రోడ్లోని మీ పిల్లల్ని కొంచెం అంటే లేట్. మన రీసెంట్గా వాళ్ళు ఒక పేరెంట్స్ చెప్తున్నారు, బైక్ అడిగితే స్పీడింగ్ బైక్ కొన్నారు. ఆ స్పీడ్ లిమిట్ క్రాస్ అంటే నేను గవర్నమెంట్ని వైండింగ్ చేయాలన్నాను. అలా పబ్లిక్ సేఫ్టీ కూడా ఇంపార్టెంట్. పబ్లిక్ యాజ్ ఎ పేరెంట్గా ఎవ్రీ పేరెంట్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వాలి. మనం రోడ్డు మీద మన బాబును పిల్లల్ని పంపించినప్పుడు వాళ్ళ ప్రవర్తన ఏంటి, వాళ్ళ ట్రాఫిక్ రెగ్యులేషన్స్ పాటిస్తున్నారు లేదా, ఇవన్నీ చూసుకోవాలి. సో పబ్లిక్ అవేర్నెస్ ఇంపార్టెంట్. నేను మీకు చెప్తుంది ఏంటంటే ఒక మీడియా మిత్రులకి దీనికి చెప్తుందంటే నా ఒక విన్నపాన్ని మీరు డైరెక్ట్గా గవర్నమెంట్ దాకా తీసుకెళ్తే వాళ్ళు స్పందిస్తే మరికొన్ని ప్రాణాలు అయితే
మనం సేవ్ చేయొచ్చు. నేను ఒక అడుగు ముందుకు దేనికి వేసానంటే ఏదో సొసైటీ గురించి నాకు ఒక ఇది ఉందని, అది మాటల సందర్భంలోని నేను పబ్లిక్ గ్రీవెన్స్కి వెళ్తుంటే పక్కన అన్నారు, మీరు మంచి పని చేస్తారు బాబు, మంచి పని చేస్తామని నేనంటే కాదు, మనతో పాటు ప్రతి ఒక్కరు ఉన్న రోడ్ బ్యానింగ్ చేయలేదనుకోండి పబ్లిక్ వచ్చి అడగాలి. ఆఫ్టర్ ఎలక్షన్స్ అలా కామ్గా ఉంటాం, ఎలక్షన్స్ అప్పుడు వచ్చి మాత్రం ఓట్లో రూపు చూపెడతాం. మరి 5 years ఏమవుతుంది? సో రెస్పాన్సిబిలిటీ, ఎవరీ సిటిజన్ రెస్పాన్సిబిలిటీ ఉంది. అదే నేను ఈరోజు మీకు నేను చెప్తుంది ఏంటంటే స్ట్రైట్ అవే నాకు విన్నపాటు కొంచెం హై లెవెల్లో తీసుకెళ్తే బెస్ట్ అని ఒపీనియన్. అందుకని నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మీ అందరి సమక్షంలోని మీడియా అనేది కొన్న పబ్లిక్ డొమైన్లోని కొంత అవేర్నెస్ పెట్టాలి. అదేవిధంగా అధికారులు సమయంగా చేయకపోతే కూడా మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండాలి.